ఓకే గైస్ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. సో నేను దిస్ ఇస్ మై రా ఫేస్ యాజ్ యూజువల్, జస్ట్ లిప్ బామ్ అండ్ బుట్టు. సో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. హెయిర్ ఇంకా డ్రై కూడా అవ్వలేదు. లెజిట్ వెళ్తున్నా షాప్కి. సో మమ్మీ ఇక్కడ వంట చేస్తుంది. ఇది రైస్ అండ్ దెన్ దిస్ ఈస్ కర్రీ, ప్రాన్స్ కర్రీ గైస్. షిట్, ఐమ్ సారీ, దట్ వాజ్ నాట్ మై మిస్టేక్. ఓకే గైస్, నేను షాప్కి వెళ్ళి ఇప్పుడు స్వీట్స్ ప్యాక్ చేయాలి. యాజ్ యూజువల్ ఆర్ఫనేజ్కి ఇవ్వాలన్నమాట, దానికే వెళ్తున్నాను. బాయ్ గైస్, ఇక్కడ షూట్ చేస్తాను. బాయ్. ప్రాన్స్ కర్రీ విత్ రైస్ తింటున్నాను, తినేసి చేస్తా. నేను వచ్చేసాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాను అక్కడ ప్యాక్ చేసేసి. బికాజ్ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ మై షర్ట్ అనమాట. టాప్ నాకు ఎందుకో ఈ ప్యాంట్ పైకి ఇట్ వాజ్ నాట్ గోయింగ్ టూ వెల్. సో ఐ చేంజ్ మై డ్రెస్ ఇంటూ టీ షర్ట్ అనమాట. టాప్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చే షాప్కి ప్యాక్ అయితే మొత్తం తాతయ్య గారు ఓకే ప్యాక్ చేస్తారు, చూపిస్తాను. నేను మొత్తం స్వీట్స్ అన్నీ పెట్టేసి వెళ్ళాను. తాతయ్య దానిపైన క్యాప్స్ పెట్టారనమాట. ఐ షో యూ. క్యాప్స్ తీసేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 kgs as usual. So yes guys, uncle జాతర కదా, రెడీ చేస్తున్నారు టెంపుల్ దగ్గర అంతా. ఈసారి బాగా చేస్తారా? 50 years. అరే బయట రెండు బాగున్నాయిరా, ప్యాంట్ షర్ట్. ఏం షూట్ చేయలేదు, బయటకు వచ్చేసాం. టైం అయిపోతుంది గాయస్, వెళ్ళిపోవాలి గాయస్. బ్యాక్ గాయస్ అక్కడ కస్టమర్స్ ఉన్నారు స్కూటీ పైన. వాళ్ళ పాపం షాప్ ఇప్పుడే క్లోజ్ చేసామనుకుంటున్నారు. షాప్ ఇప్పుడే క్లోజ్ చేసేసారు అని అడుగుతుందా పాపం. మా అమ్మ అసలు ఆగట్లేదు ఎక్కడో. గైస్ మమ్మీ లగేజ్ తీసుకురావడానికి వెళ్తుంది. వెళ్ళిపోవడమేనా? చుచ్చుకొస్తాపా. ఏం కవర్? డాడీ దగ్గర ఉంది. చుచ్చుకొస్తున్నాడు. పరిస్థితి ఎలా ఉందంటే, ఊరెళ్ళేలోపు విక్రమ్ ఐ సినిమాలో విక్రమ్ ఉంటాడు చూడండి, మారిపోయి అంతకు మించి అనుకుంటూ అలా అయిపోయేలా ఉంది గైస్. మొత్తం వండిపోయింది. అంటే ఇలా బ్యాగ్ కూడా ఉంటుంది. కొయ్యారే కొయ్యి గైస్ దగ్గర ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి ఏం చూపించలే కదా. బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3. నేనే మీకు అమ్ముడు చూడండి. డాడీ బ్యాగ్, మమ్మీ బ్యాగ్, నా బ్యాగ్, స్వీట్స్ బ్యాగ్. ఇప్పుడు నా బ్యాగ్, ఇది కూడా నాదే బ్యాగ్ ప్యాక్. అక్కడ సారీ అది స్వీట్స్ బ్యాగ్ కాదు, అది ఆల్ ఇన్ వన్ బ్యాగ్ తాతయ్య గారిది. అండ్ ఇది స్వీట్స్ బ్యాగ్. దిస్ ఈస్ our luggage for Sankranti. Bye Hyderabad. Bye Hyderabad. Bye.
స్టేషన్కి వచ్చేసాము. తాతయ్య గారు అక్కడ ఉన్నారు. విశాఖపట్నం ఎక్స్ప్రెస్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నీ గుండెల్లో అత్త చాలా తక్కువ అండి. బర్రెల మిషన్ మేస్తారు కదా ఎప్పుడైనా నిన్ను నన్ను డాడీ ఏమన్నారు తెలుసా? నిన్ను నన్ను డాడీ ఏమన్నారు తెలుసా? నేను ఇప్పుడే చెప్తున్నా. ట్రైన్ వచ్చేసింది తిరుగుతున్నాను. B1 కోసం వెయిటింగ్. లగేజ్ వన్స్ అగైన్ a glance. 1 2 3 4 5 6 నేను వేసుకున్నా గైస్. B1 మనది B1 58 59 61 62. సో ఇక్కడ ఏంటంటే మన బెడ్ సెట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇలా వేసుకొని ఇప్పుడు పడుకుని ఒక మూవీ చూద్దామని ఫిక్స్ అయ్యా. పాప్కార్న్ తీసుకపోయేసరికి చిప్స్ కూడా పెట్టుకున్నాం పక్కన. ఇట్స్ మై వాటర్ బాటిల్. సో పవర్ బ్యాంక్ కూడా సేఫ్టీ పెంచుకున్నా గైస్. ఓకే బాయ్ గైస్. మధ్య మధ్యలో వస్తుంటాం. మండలి దగ్గరలో ఉన్నాము. నేను డాడీ నిలిచాను. తాతయ్య పడుకున్నారు. ఐ సెట్ మై హెయిర్ అండ్ కమ్ బ్యాక్. వచ్చేసాం గైస్. బ్యాగ్స్ తీస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చింది మాది ఆకలిలో. సో వేసి చూపిస్తాం.
ఎందుకని ఒక్కొక్క మూల పెడుతున్నారు? ఇంకో బ్యాగ్ అమ్మ తెస్తుందా? మమ్మీ వాళ్ళ అక్కడ ఆటో ఎక్కుతుందని నేను అక్కడ బాబాయ్ దగ్గరికి వెళ్తున్నా. దిగుదాం గైస్ మనం. బాబాయ్ హాయ్. మొత్తం లైటింగ్ వచ్చేసింది బాబు. ట్రైన్ 1 hour డిలే అవుతుంది. తమ్ముడు బాబాయ్ పడిపోయినట్టు. కోడిపందాలు నేను నైట్ అక్కడే నేను వెళ్ళింది. రీల్ స్టార్ నిన్నదాకా ఏం చేశాను నేను లేకుండా? నువ్వు లేకుండానా? పుట్టుకుంటే వెళ్ళి నైట్ 1 o'clock అప్పుడు నేను బెడ్ మీద పడిపోయావా? నడుచుకుంటే అమ్మాయి ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి భోగి మంట దగ్గర నుంచి. బికాస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, సో ఐ హ్యావ్ టు గో. బాయ్ గైస్. వెళ్ళగా షూట్ చేస్తాను నేను. ఇంకా మా మమ్మీ అక్కడ అబ్బా ఇంత కష్టాలు పడుతున్నా. అదేంటి అక్కడ లగేజ్ పెట్టుకుని మా అమ్మే, అది క్లారిటీ లేదు. లాస్ట్ వీరన్ అక్కడ మా మమ్మీ తీస్తుంది నాకు కొంచెం ఇంట్లో క్లిప్స్ సైమెంటైనియస్గా. పాపం షీ డోంట్ నో దట్ ఐమ్ కమింగ్ అని. ఇప్పుడు వాష్రూమ్లో ఎవరైనా ఉండాలి, నేను చచ్చిపోతా గైస్. నవ్వుతుంది గైస్ అక్కడి నుంచి. ఒక్కకమ్ము guys, it's an emergency situation. I can't resist anymore. Shit. Daddy. Mama. వీడది. అయ్యో బాబోయ్, వాసులారు ఉన్నారా బిడ్డ? మరి అదా రియల్ రాబిట్టేమో బాగా అంటుంటే. భోగి స్నానం అయిపోయింది. ఏంటి ఝాన్సీ రగలేదు ఇంకా? తీయమ్మా తీ చూస్తాను నేను. అందరిది భోగి స్నానం అయిపోద్ది అనుకున్నాను. అవునా? అది రాగానే స్పీకర్ తీసింది.
ఇక్కడ ఫ్యామిలీ సర్కస్ ఉందండి ఎవరైనా తాత మా ఇంట్లో Welcome to MC Music World. The Bluetooth device is ready to pair. The Bluetooth device is connected successfully. హలో పాట పాడు. బా అయ్యో ఎంత మంచి సీన్ క్యాప్చర్ అయ్యింది. తీసా మళ్ళీ పెట్టంట. పాడు ఆ పాట వెళ్దాం మరి అన్నయ్య దగ్గరికి. అయ్యా బాబాయ్ తీసుకెళ్తా అన్నారు. సరే వీళ్ళే వచ్చాడు. బాబా ఫీచరా ఫిల్టర్ చెయ్యి. కోయారే కోయ్ స్టార్ట్ చేయి. తీసుకొచ్చి స్పీకర్ ముందు పెట్టారు. బాగున్నాయి. నేను వచ్చాక మంచి వీడియో తీసుకున్నాను. హస్కీయా కుక్క బ్రీడ్. మా విజయ్ దేవరకొండ ఉంటుంది చూడు. మా విజయ్ దేవరకొండ దగ్గర ఉంటుంది చూడు. అది మైక్ అటు పెట్టు. వాళ్ళిద్దరేరా దూరాశాతో బిజీ ఉంటుంటారు. ఎవరిద్దరు? కొడుకులు ఉంటున్నారు. ఓకే గాయస్ తర్వాత తీస్తా. ఇక తీస్తుంటే నడుస్తున్నాడు. Welcome to MC Music World. ఎన్నిసార్లు The తడుచుకుంటాం. Bluetooth device is ready to pair. మైక్ కనెక్ట్ చేయరా. The Bluetooth device is connected successfully. హలో మైక్ టెస్ట్. బాబోయ్ తాతయ్య గారు మైక్ కంపు అయిపోతుంట. చిచ్చి. ఓకే గైస్ తర్వాత బాయ్. ఒకసారి అలా కాదు, ఒకసారి లగేజ్ చూద్దాం పద పిన్ని. డబ్బులు డ్రా చేయాలిరా, కంగారు పడకు. అది ఎక్కడ ఉన్నా కూడా తెలియదు. అది పిండి అన్నట్టు ఏం కొట్ట మా అమ్మ తెచ్చుకోవాలి. తాతయ్య గారు 6 ప్యాక్. తాతయ్య గారు 6 ప్యాక్. ఏం కాదు అమ్మా. మళ్ళీ పూరిపోయింది బాబీ. కొట్టం అందుకో కొంచెం అదే చేస్తారులేమ్మా. నా బొమ్మ దిష్టి బొమ్మ అయిపోయింది మీకు. బాబోయ్ దిష్టి బొమ్మ అది అందంగా ఇచ్చింది. దిష్టి బొమ్మ అంట పుట్టిదన. నిజంగా అలానే ఉంది అది. జాయిగల
అయ్యో నేను ఇక్కడ వదిలేసాను స్వీట్స్, చంపేస్తున్నాను. బా ఇంత అద్భుతంగా చేసిందో మా అమ్మ ముగ్గు అసలు. ఓకే గాయ్స్, నా బ్యాగ్ కూడా తీసుకురాము. మీరు వెళ్ళిపోతున్నారా? మీరు ఎటు పెద్దవాళ్ళ దగ్గరకా మరి తిరగడానికా? ఏ మాట చెప్పెళ్ళరు. కుట్లేస్తే ఇక్కడ కాకపోతే నేను ఇప్పుడు నానమ్మ ఎలా ఉన్నారు నానమ్మ? ఇప్పుడే వచ్చా. లేదు బాబాయ్కి ఫోన్ చేస్తే ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అని చెప్పారు. అయితే నాన్న ఇక్కడ ఉన్నారన్నారు, అందుకే తాత ఇంట్లో లేరు, గడ్డం షేవింగ్కి వెళ్ళారు. నాన్న నాకు తెలియదు, నాకు రాలేదే. ఉన్నట్టున్నాడు. వస్తున్నాడు. ఫోన్ చేద్దాం కదా, ఫోన్ చేయవా నాన్నకు ఫస్ట్? సరే నువ్వు వెళ్తున్నా. ముగ్గులు చూడండి, ముగ్గులు తక్కువ పక్కన ముగ్గులు గైస్, ముగ్గులు. గైస్ మళ్ళీ తిరగడానికి వచ్చాము ఇంటికి వెళ్ళి. పడిపోయింది. తిప్పండి బాబాయ్. గైస్ మరి ఇప్పుడు వచ్చేసాం. ఎందుకు మెరుస్తుంది? ఏం చేశారు ఇప్పుడు దాకా అక్కడ? తిరిగాము. బాగున్నావు నానమ్మ, అలాగా అందుకే చేస్తున్నాను. అమ్మ వాళ్ళు షాంపూ తెస్తాకి వెళ్ళారమ్మా. పార్వతాన్ని బాబాయ్ నువ్వే పొట్టి ఉన్నావేంట్రా ఇటు పక్కన? స్ట్రైట్ గా నుంచో, పర్సనాలిటీ బాగా నుంచి గీత నడుతుందిరా. అరే మెండొప్ప వెనక్కి వెళ్తాను. ఇడు కూర్చున్నా హైట్ గా నేను అసలు తీరలేని షాక్ లో ఉన్నా. కొంచెం ఇది రాకుండా హైట్ అయిపోయాడు. నిష్టక బాబు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కూర్చుంటే మన పనిలో నిజంగానే విజయవాడ వదిలేదా? ఎవరు వెళ్తారేమో. ఇక్కడ ఏంటంటే అది నేను మా అమ్మ చూసారా నా ఫోటోని ఎలా పెట్టుకుందో. లాల్. హై గైస్, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా ఇంకా.